విశేష తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా ప్రత్యేకమైన వివాహ రోజులు కానీ ఏదైనా సంతోషకరమైన రోజులు ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా దేవుడు తన చేతి ద్వారా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. వాస్తవంగా అయితే ఈ మాసంలో ఒక ప్రత్యేకంగా దేవుడు దీవించినటువంటి మాసముగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈ నెల 4వ తారీఖు సేవకురాలి జన్మదిన వేడుక, అంటే బర్త్డే. అలాగే 15వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు మనకందరూ తెలిసిందే స్వాతంత్ర దినోత్సవం. అలాగే 20వ తారీఖు మా మ్యారేజ్ డే, ప్లస్ అదే 20వ తారీఖు మన తేజ బర్త్డే కూడాను. ఇంకా చాలా దేవుడు చేసినటువంటి మేలులు అనేకములుగా ఈ మాసంలో జరుగుతున్నట్లుగా నేను గమనిస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ మాసం అంతటిని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ఈ మాసం అంతా దేవుడు తన సన్నిధిని మనతో కూడా ఉంచునుగాక. ఆమేన్. నా ప్రియమైన వాళ్ళ ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన దేవుడు చేసినటువంటి ఒక మేలును కృతజ్ఞత పూర్వకంగా నేను వివరించాలని ఆశిస్తున్నాను. వాస్తవంగా సాక్ష్యాలు చెప్పేటప్పుడే చెప్పాలి, కానీ వాక్యం చెప్పేటప్పుడు చెబితే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. దేవుడు తన పనివారమైనటువంటి మా పైన తన కటాక్షం ఉంచి కనికరాన్ని చూపించి నిన్నటి దినాన ఒక గొప్ప మేలు జరిగించారని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు తన సేవకురాల విషయంలో నిన్నటి దినాన ఒక ప్రమాదం నుండి తప్పించారు. వాషింగ్ మిషన్లో బట్టలేసి అవి పని చేస్తున్నప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత ప్లగ్ తీద్దామని చెప్పేసి చేయి పెట్టిన తర్వాత అది షార్టేజ్ కొట్టి అక్కడే ఇసిరి పడేసినట్లుగా, నేను లేను ప్రస్తుతానికి అక్కడ, ఆమె క్యాక్ అరిచి అక్కడే పడిపోయింది. చిన్నోడు చూసి ఆ ప్లగ్ తీయకుండా ఉంటే జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఆ ప్లగ్ తీయకుండా ఉంటికిన ప్రాణం పోయేదని డాక్టర్లు కూడా చెప్పారు. దేవుని మహాకృప చేత చిన్నోనికి గుర్తు రావడము, వెళ్ళి ఆ ప్లగ్ తీసేయడము, ఆ ప్రమాదం నుండి తప్పించడము దేవుడు చేసినటువంటి మేలని నేను భావిస్తున్నాను. తన సేవకురాలని దేవుడు సంరక్షించిన విధాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తన దీన దాసులమైనటువంటి మా పట్ల దేవుడు తన కనికిరాన్ని దయను చూపించినందులకై దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకురాల్ని సంరక్షించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను మీ పక్షమై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చినందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ 8వ మాసంలో దేవుడు మనల్ని ప్రేమించిన వారై ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ నెల వాగ్దానంతో కలిపి ఎన్ని వాగ్దానాలు అమ్మా? ఈ నెల వాగ్దానాలతో కలిపి 8 వాగ్దానాలు. నెలగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఇంచుమించు కానాన్ దేశం వెళ్ళేంత వరకు 40 సంవత్సరాలు నడిపించారు. ఇంచుమించుగా 40 సంవత్సరాలు నడిపించారు. నేను అనుకున్నటువంటి విషయం ఏంటంటే 40 సంవత్సరాలకు వాళ్ళతో ఎన్ని వాగ్దానాలు చేసి ఉండొచ్చు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం చేరేంత వరకు తన ప్రజలతో దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని వాగ్దానాలు చేసి ఉండొచ్చు? ఎన్ని వాగ్దానాలు చేసి ఉండొచ్చు? కొకొల్లలుగా దేవుడు వాగ్దానాలు చేశాడు. ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ తన ప్రజలు నడిపించుకుంటూ వస్తున్నారు. ఆత్మ సంబంధముగా దేవుని సంఘముగా నడిపించబడుతున్నటువంటి మనకు కూడా ప్రతి నెల దేవుడు ఒక వాగ్దానం ఇస్తూనే ఉన్నారు. ఈ మాసంతో కలిపి 8 వాగ్దానాలు. గడిచిపోయిన 7 వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసుకుందామా? మొదటి నెల వాగ్దానం ఏంటి అమ్మా? ఆ సంవత్సరం వాగ్దానం కాబట్టి కాస్త స్పెషల్ కాబట్టి టకాన చెప్పేస్తారు. మొదటి నెల వాగ్దానం ఏంటి? నేను నిన్ను ఎదురుగునే ఉంది కాబట్టి ప్రైజ్ అలా. రెండవ వాగ్దానం భయపడకము, సహాయము చేయవాడు నేనే, నీవు నా సొత్తు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాడు. మూడవ వాగ్దానం అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చును. 4వ వాగ్దానం వేసవికాలం, మహా ఎండకు కాలిన అరణ్యములో నేనే.
5వ వాగ్దానం, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. 6వ వాగ్దానం, నేను మీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. లాస్ట్ మంత్ వాగ్దానం, నేను మీ పక్షమై ఉన్నాను. ఈ 7 వాగ్దానములు నెరవేర్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 8వ వాగ్దానాన్ని కూడా మనం చదువుకొని ఒకసారి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అక్క 81వ అధ్యాయము 10వ వాక్యం, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. చాలక ఐగుప్తు దేశం నుండి దేవుడు తన ప్రజల్ని వాగ్దాన దేశం వరకు నడిపించాడు. ఆ నడిపించేంత వరకు అనేక వాగ్దానాలు దేవుడు చేసి నడిపిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ సంబంధంగా సంఘముగా నడిపించబడుతున్నటువంటి మనతో కూడా ఈ 8వ మాసంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరోసారి గుర్తు చేస్తాను. చదవండి అక్క మరలా 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవానగు నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 8వ మాసంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఒకసారి మీరు ఏమైనా కనుక్కుంటారు అక్కడ? నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నీ నోరు బాగుగా తెరువుము, దాని నేను నింపెదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 8వ మాసంలో దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎవరైతే నోరు బాగా తెరుస్తారో ఆ నోటినంట దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. ఎవరైతే నోరు బాగుగా తెరుస్తారో ఆ నోరునంట దేవుడు ఏం చేస్తాడు? నింపుతాడు. మన హృదయం, మన నోరు నింపబడాలంటే మనం ఏం చేయాలి? నోరు తెరవాలి. నోరు తెరవకుండా మౌనంగా ఉంటే మన హృదయం నింపబడుతుందా? నింపబడదు. ఈ 8వ మాసంలో మనము ఎన్నెన్నో సమస్యల చేత వచ్చి ఉండొచ్చు, ఏదో అక్కర్ల చేత వచ్చి ఉండొచ్చు, ఏదో అవసరాల కోసం వచ్చి ఉండొచ్చు, ఏదో ఆశల చేత మనం వచ్చి ఉండొచ్చు. మనం అనుకున్నవన్నీ కూడా నెరవేర్చబడాలి. మన హృదయం ఉల్లసించబడాలి, మన హృదయం తృప్తిపరచబడాలి అంటే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? నోరు బాగా తెరవాలి. తెరిచినప్పుడు అంట దేవుడు ఆ నోటిని నింపుతాడు. హల్లెలూయా. సమృద్ధిగా దేవుడు మీ నోటిని నింపునుగాక. సమృద్ధిగా దేవుడు మీ నోటిని నింపునుగాక. ఆమేన్. మీ నోరును బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుదును. నా ప్రియమైన వాళ్ళరా, నోరు తెరిచే సందర్భాలు కొన్ని రకాలుగా ఉంటాయి. నోరు తెరిచే సందర్భాలు కొన్ని రకాలుగా ఉంటాయి. కొందరేమో బయటికి వస్తే వీళ్ళు కూడా మాట్లాడతారా అంత డీసెంట్. బయటికి వస్తే సమాజంలో పద్ధతిగా ఉండాలని, ఎంత వినయంగా, ఎంత విధేయతగా ఉంటారని అనుకోవాలని బయటకు వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. అంటే వీళ్ళు కూడా మాట్లాడతారా అన్నట్లుగా అనిపిస్తారు. లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే సౌండ్ బాక్సులు పగిలిపోతూ ఉంటాయి. అంటే నోరు తెరిచే విధానం అనేది వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనము ఎంఆర్ గారితో మనకు పని పడింది అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉంటే మన అవసరాలు తీర్చబడతాయా? తీర్చబడవు. మనం అడగాల్సింది అడిగినప్పుడు మాత్రమే మన అక్కర్లు తీర్చబడతాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే వాస్తవంగా మౌనంగా ఉంటాం. నోరు తెరవం, పొరపాటే కూడా తెరవం. ఎందుకంటే అనాలి కదా, వీళ్ళు ఇంత మౌనంగా, ఇంత వినయంగా, ఇంత విధేయతంగా ఉంటారా అనిపిస్తుంది.
మందిరం దాటి బయటికి వెళితే సంస్కారంగా ఉంటారు, ఇక్కడ వినయంగా విధేయంగా ఉంటారు. వాస్తవమే, దయచేసి మేము క్షమించాలి, మిమ్మల్ని అనట్లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి చెప్తున్నా. మందిరంలో ఉన్నంత వరకేమో వీళ్ళు కూడా మాట్లాడతారా అన్నట్లుగానే ఉంటారు. మందిరంలో అడుగు తీసి బయట పెట్టామనుకోండి, మన నోరు ఎలా తెరవబడుతుంది? ఇంకా నీళ్లు పోసి నిండదు, అది మామూలుగా ఉండదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా, మన హృదయం నింపబడాలి అంటే, మన నోరు నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో మన నోరు బాగా తెరవాలి. తెరవాల్సిన చోట తెరవకుండా, తెరవకూడని చోట తెరిస్తే ప్రయోజనం ఏంటి? ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చాము, అక్కడ మనం నోరు తెరిస్తేనే కదా మన అక్కలు తీర్చబడేది. ఇక్కడేమో మౌనంగా ఉండి ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తే ప్రయోజనం ఏంటి? దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీ నోరు చెప్పండి మా ఇప్పుడు కానీ తెరవండి. ఆమెనంటే తెరవరు, పాట పాడమంటే తెరవరు, గలమిప్పి దేవుని బలముతో ఆరాధించండి అంటే నోరు తెరవరు. దేవుడు వాగ్దానం చేసినప్పుడైనా నోరు తెరిస్తే ఆ నోటిని దేవుడు నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది ఆరాధన చేసేటప్పుడు కొన్ని సంఘాల్లో, అంటే పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి సంఘాలలో ఇలా మనలాగా మైకులు సౌండ్ సిస్టమ్ ఉండదండి. జస్ట్ డ్రమ్ము కొడతా ఉంటారు, వాళ్ళు నోరులు ఇప్పి పాట పాడుతూ ఉంటే ఎంత వినబుద్ధిగా ఉంటుందో. చప్పట్లే సంగీతాలుగా మార్చబడతాయి. వారు నోళ్ళు విప్పి పాట పాడుతూ ఉంటే ఎంత వినబుద్ధిగా ఉంటుందో. మనము మైక్ ఇస్తేనే పాడతాం, కరెంట్ ఉంటేనే పాడతాం, నోరు తెరవం. ఎందుకంటే దేవుని ఆత్మచేత మన హృదయం నింపబడాలి అంటే నోరు బాగా తెరవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక సందర్భాన్ని నేను విన్నాను. తన భార్య అనారోగ్యం చేత బాధపడుతూ మంచం మీద పడుకొని ఉంటే తన భర్త ప్రేమగా ఏదో తినిపిస్తూ ఉంటాడు. అమ్మాయి నోరు తెరువు అంటే తెరవడానికి కూడా ఆమెకు శక్తి చాలలేదు. సరే ఎలా తెరిపించాలి నోరు అని తన భర్త ఏమంటాడంటే, అమ్మా ఆడ నీకు ఒక చీర తెచ్చాను, చూసుకో ఎట్లా ఉందో అంటే, అంటే నాకు తెలియకుండా చీర తెచ్చావు అన్నట్లుగా అని జరుగుతుంది. అప్పుడే అంటనే కడతాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే, మనము తెరవాల్సిన చోట నోరు తెరవాలి. తెరవకూడని చోట నోరు తెరిస్తే ప్రయోజనం ఏంటి? కనుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటల చేత మన హృదయము నింపబడాలి. దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఈ మాసం అంతా కూడా మనం ఏం చేయాలి? నోరు తెరిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ పడితే అక్కడ కాదు నోరు తెరిచేది. దేవుని సన్నిధిలో దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతానని వాగ్దానం చేశాడు కదా. దేవుని వాక్యం కొరకు, దేవుని మాట కొరకు నోరు బాగా తెరిస్తే దాన్ని దేవుడంట నింపుతాడు. హల్లెలూయా. ఏ సందర్భాలను బట్టి నింపుతాడో నేను కొన్ని మాటలు చెప్తాను. వాస్తవంగా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్తారు కదా, పాట పాడడానికి వెళ్ళే వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తారు, కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మన నోరు ఎంత బిగ్గరగా మనం తెరవగలిగితే, మనం ఎంత శక్తి కొలది పాడగలిగితే అంత సున్నితంగా మన వాయిస్ మార్చగలుగుతుందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన నోరు ఎంత పాడగలిగితే మన స్వరము అంత చక్కగా మార్చబడుతుందని కొంతమంది సింగర్లు చెప్తే నేను విన్నాను. వాస్తవం. ఆరాధన చేసేటప్పుడు కూడా చాలామంది సేవకులు చెప్పగా నేను విన్నా, మీ శక్తి ఎంతైతే ఉందో, మీ బలం ఎంతైతే ఉందో ఆ బలాన్నంతటిని ఉపయోగించి దేవుని ఆరాధన చేసి చూడండి, దేవుని శక్తి అంటే మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక నేను చెప్తూ ఉంటాను ప్రియమైన వాళ్ళారా, ఎరికో గోడ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి 7 మార్లు దాని చుట్టూ తిరుగుతూ బూరలు ఊది పాటలు పాడి ఆరాధన చేసి దేవుని స్తుతించగలిగినప్పుడు మనుషులు ఎవరు కూడా దాన్ని ముట్టకుండానే ఆ గోడలు పడిపోయాయి. కారణం ఏమై ఉంటుంది? వారు నోర్లు తెరిచి దేవుని స్తుతించగలిగారు. స్తుతిలో ఉన్నటువంటి శక్తి ఆ గోడలో కనపడింది వాళ్ళకి. మన నోరు బాగా తెరిచి దేవుని స్తుతించగలిగితే, దేవుని వాక్యము నింపుకోగలిగితే
దేవుని బలమైన కార్యాలు కూడా మన పట్ల జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, నోరు నింపబడకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? పెద్దలు చెప్పేవాళ్ళు, కడుపు నిండిన దాన్ని బట్టే మాట్లాడతారని. అర్థమైందిమా? మన నోట్లో వచ్చే మాట మన కడుపులో ఏముందో తెలియజేస్తుంది. మన కడుపులోంచి వచ్చే మాట మన కడుపులో ఏముందో తెలియజేస్తుంది. నోరు కడుపు నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుందని పెద్దలు చెప్పేవారు. మన నోరు నింపబడకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని వాక్యము చేత మన హృదయము నింపబడకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని మాటల చేత మన కడుపు నింపబడకపోవడానికి గల కారణం ఏంటి? 9వ వచనం చదవండి ఒకసారి. ఒకటిను ఉండకూడదు, పూజ చేయకూడదు. 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడలా ఎంత మేలు. అక్కడ వినకపోవడం ద్వారా నష్టం కలిగింది. వినకపోవడం ద్వారా కడుపు ఖాళీ అయిపోయింది. దేవుని వాక్యము చేత నింపబడిన హృదయాలు మేలుకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా మార్చబడతాయి. ఇక్కడ దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుని మాట కొరకు వారు నోరు తెరవకపోవడం ద్వారా కొంతమంది ప్రజలు ఏమైపోయారంటే అరణ్యములో ఆకుల వలె రాలిపోయారు. ఒకే రోజు 3,000 మంది కూలిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకే రోజు ఎంతమంది? 3,000 మంది కూలిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాటల చేత వారి హృదయం నింపబడలేదు. దేవుని వాక్యానికి వారు విధేయత చూపట్లేదు. ఇందాక నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. ఏంటంటే అస్సాం రాష్ట్రంలో విపరీతమైన వరదలు కురవడం ద్వారా ఆ ప్రాంతము అల్లకొల్లలంగా మార్చబడిపోయింది. కొంతమంది వరదల్లో కొట్టుకొని పోయి కొంతమంది ప్రాణాలతో బట్టగడ్డి నిలబడితే ఆ నిలుచున్న చోటు కూడా, అంటే పెద్ద బిల్డింగ్ అండి, స్లాబ్ మీద వాళ్ళు ఉన్నారు. ఆ స్లాబ్ మీద ఉన్నారు. ఇంకా మేము సేఫ్ అయిపోయాములే అనుకున్న సమయంలోనే వరద ఎక్కువైపోయి ఆ ఇల్లు మొత్తం కూడా కూల్చేసింది. ఆ వరదలు కాస్త తగ్గిన తర్వాత సర్వేకి వెళ్ళి చూస్తే పురుగులు కదా రాలిపోయారు ప్రజలు. పురుగులు కదా ఎలాగైతే చనిపోయిన తర్వాత వర్షాలన్నీ పడిపోయిన తర్వాత నేల మీదకి పురుగులు వస్తాయి కదా, చనిపోయినటువంటి పురుగులు అలా కనపడుతున్నారు ప్రజలు. కారణం ఏమై ఉంటుంది? ఆ రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తు కలగడం గల కారణం ఏమై ఉంటుంది? అదే సందర్భాన్ని వివరిస్తూ దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు మా మాట వినింటి ఎంత మేలు. ఆ కీడు జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది? దేవుని మాట వినకపోవడం కావచ్చు, దేవుని ఉగ్రతకి కారణము కూడా కావచ్చు. నా ప్రియమైన వాళ్ళరా, మనం నోరు తెరవకుంటే, మన హృదయము ఖాళీగా నింపబడితే, మన హృదయములో దేవుని మాట లేకపోతే, దేవుని వాక్యము చేత మన కడుపు నింపబడకపోతే మేలు కలిగినటువంటి జీవితాన్ని మనం కోల్పోతాం. కనుకనే దేవుని వాక్యం అంటుంది, అయ్యో ఇశ్రాయేలు, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనకు మేలు కలగాలి అంటే, మనకు ఆశీర్వాదం కలగాలి అంటే, దీవెన కలగాలి అంటే, మన కడుపు దేవుని మాటల చేత సమృద్ధిగా నింపబడాలి అంటే మన నోరు బాగా తెరిచే విధానాలు. నోరు తెరవడం వేరు, ఆ తెరిచిన నోరు బాగా తెరవడం వేరు. మన పళ్ళు పుచ్చిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైట్ వేసి చూస్తాడు. నోరు తెరవకుంటే మన ప్రాబ్లం మొత్తం తెలుస్తుందా? తెలీదు. ఇక్కడ దేవుని వాక్యం మన హృదయంలోకి సమృద్ధిగా వెళ్ళాలి అంటే, దేవుని వాక్యము చేత మన కడుపు నింపబడాలి అంటే నోరు తెరవడం వేరు, ఆ తెరిచే విధానంలో బాగా తెరవడం వేరు. ఎంత తెరిస్తే అంత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత తెరిచిన వారికి అంత కడుపు నింపబడుతుంది దేవుని మాటల చేత.
హల్లెలూయా. మీరు చెప్పేదాన్ని బట్టి తెలుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం చేత మన కడుపు నింపబడాలి అంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను ఎవరు నింపేదిమా? దేవుడు నింపుతాడు. ఎవరైతే నోరు బాగా తెరుస్తారో వారి నోరునంట దేవుడు నింపుతాడు. అలా నింపునుగాక. ఆమేన్. మన నోరు నింపబడాలి అంటే దేవునికి మన నోరు బాగా తెరవాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అప్పుడు తెరిచినటువంటి నోటిని దేవుడు నింపుతాడు. దేవుడు నింపిన తర్వాత మన నోటికి లేదా మనకి కలిగి కొన్ని అనుభవాలు, బాగా తెరిచిన తర్వాత మన నోటిని ఏ అనుభవాల చేత దేవుడు నింపుతాడు? బాగా తెరిచిన నోటిని నేను నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ అనుభవాల చేత మన నోరుని దేవుడు నింపుతాడు అన్నది ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ రప్పించుచున్నాను, మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. చాలక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక నరపుత్రునితో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక నరపుత్రుని నోటి వాక్కుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం, ఒక గొప్ప ఫలం, గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఎన్ని రకాలుగా అనుకోవచ్చు. దేవుని వాక్కు వేరు, నరుని వాక్కు వేరు. దేవుడు వాక్కుతో ఏదైనా చేయగలిగితే ఏమైనా చేయగలడు. జస్ట్ సృష్టి ప్రారంభంలో దేవుడు తన వాక్కు చేత సృష్టి కలుగును గాక అన్నాడా? కలిగిందా లేదమ్మా? పశువులు కలుగును గాక అన్నాడా? కలిగాయా లేదా? ఎందుకంటే అది సర్వశక్తి కలిగిన దేవుని వాక్కు. తన నోటి మాట చేత సమస్తమును సృష్టించగలిగినటువంటి శక్తి సామర్థ్యము దేవునిలో ఉంది. ఇది పెద్ద విచిత్రము కానీ ఇంకోటి పెద్ద కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన కార్యాలు ఏమైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఒక నరుని నోరు, ఒక మనిషి నోరు అసాధ్యమైన కార్యాలు చేయగలదా? ఒక మనిషి నోటికి దేవుడు శక్తినిచ్చాడు, ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక నరపుత్రుడు దేవుడు కనపడ్డాడు, ఒక ప్రవక్త దేవుని దృష్టిలో ఉన్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఏంటంటే, నరపుత్రుడా, ఇదిగో ఒక ప్రాంతంలో ఎండినటువంటి లోయ నీకు కనపడుతుంది. ఆ లోయలోకి దిగిన తర్వాత ఆ లోయలో ఎండినటువంటి ఎముకలు నీకు కనపడతాయి. కనపడిన తర్వాత ఆ ఎండినటువంటి లోయలోకి వెళ్ళి ఆ ఎముకల మధ్యలో అటు ఇటు తిరుగు.
అమ్మ అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటు ఇటు తిరుగు, నీ వాక్కు చేత, నీ నోటి మాట చేత ఆ ఎండిపోయినటువంటి ఎముకలను బ్రతికించేటట్లుగా నువ్వు చేయగలవు. ఆ ఎండిపోయినటువంటి ఎముకలను నీ నోటి వాక్కు చేత, నీ నోటి మాట చేత ఎండిన ఎముకలను బ్రతికించగలవు. అంటే ఊరుకో ప్రభు, ఏందది అనడానికైనా, వినడానికైనా, చేయడానికైనా ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. నా నోరేంటి ఎండిపోయిన ఎముకలను బ్రతికించడం ఏంటి? నీ నోటికైతే అది సాధ్యం, నా నోటికి అది సాధ్యం కాదు కదా అంటే అని ఈ సంభాషణ జరగక మునిపే ఈ నరపుత్రుడు ఆ లోయలకి వెళ్ళి ఆ ఎముకల మధ్యలో అటు ఇటు తిరుగుతున్నాడు. మనమైతే తిరుగుతామా? శ్మశానం దగ్గర వచ్చే వెళ్ళరండి అంటే వెళ్తామా? వెళ్ళం. కానీ నరపుత్రుడు వెళ్ళాడు. వెళ్ళడం మాత్రమే కాకుండా దేవుడు అటు ఇటు తిరగమని చెప్పాడు. బహుశా నేను అనుకున్నాను అటు ఇటు తిరిగేటప్పుడు ఏమన్నా కౌంటింగ్ చేసుకుంటున్నాడేమో. వెళ్ళాడు, ఇంక చేయాల్సింది చెప్తే చేస్తాడు కదా, అటు ఇటు తిరగమంటున్నాడు. మళ్ళీ అటు ఇటు తిరుగుతూ దేవుడు మరల నరపుత్రుడితో అంటాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే ఆ నరపుత్రుడు అంటాడు, ఎందుకంటే తన శక్తి ఏంటో తనకు తెలుసు, తన బలం ఏంటో తనకు తెలుసు, తన జ్ఞానం ఏంటో తనకు తెలుసు. కనుకనే దేవునితో అంటాడు మరలా, ఏమో ప్రభువా నీకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమో ప్రభువా అవి నీకు మాత్రమే తెలుసు అని నరపుత్రుడు చెప్పినప్పుడు దేవుడు మరలా అంటాడు, అటు ఇటు తిరిగి దేవుడే. ఇప్పుడు వాస్తవంగా ఆ ఎండిన ఎముకలు బ్రతికించాలని దేవుడి చిత్తం అయితే దేవుడు జస్ట్ ఒక మాట పంపిస్తే బ్రతుకుతాయి కదా. మరి నరపుత్రునికి ఎందుకు చెప్పాడంటే మన నోటికి ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో, మన నోటికి ఉన్నటువంటి ఆ బలం ఏంటో, మన నోట్లో వచ్చే మాటకి ఉన్నటువంటి విలువ ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి నోరుంది కదా ఊరుగా మాట్లాడడం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక నుంచి అయినా మన నోటికి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసుకొని మీరు జాగ్రత్త పడితే మీ నోరు అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ నరపుత్రుడు అంటాడు, ప్రభువా నీకు మాత్రమే తెలుసయ్యా, అవి బ్రతుకుతాయో బ్రతకవో అవి నీకు మాత్రమే తెలుసయ్యా అన్నప్పుడు ఆ నరపుత్రుడితో దేవుడు అంటాడు, అటు ఇటు తిరిగి ఇదిగో నరపుత్రుడా, నీ నోటి చేత ఎండిన ఎముకలారా ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట నేను అంటాను. ఇప్పుడు ఇక్కడ మీరు హల్లెలూయా చెప్పండి మా, హల్లెలూయా అంటే చెప్తారు, దేవునికి మహిమ కలుగునుగాక అంటే మీరు చెప్తారు, అది నాకు కూడా తెలుస్తుంది. ఎండిన ఎముకల కాడికి పోయి హల్లెలూయా పలుకుతాయా? అవి ఎండిపోయిన ఎముకలు కాబట్టి. బహుశా నేనైతే ఆ సిచ్యువేషన్లో ఉంటే దేవుని వైపు అటు ఇటు 2-3 సార్లు చూసేటోనేమో. నీకు పిచ్చా, నాకేమన్నా పిచ్చా? ఎముకలను దేవుని మాట ఆలకించండి అని ఎలా చెప్పగలగాలి? ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి అంటే ఎవరైనా ఆలకిస్తారా? ప్రాణంతో ఉంటే కదా ఆలకించేది. తర్వాత ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఇక్కడ సేవకుడు పలుకుతున్నాడు, నరపుత్రుడు పలుకుతున్నాడు. జీవాత్మను ఎవరు పంపిస్తున్నారు అమ్మా? నరపుత్రుడు జీవాత్మను పంపిస్తాం, దేవుడు ఎందుకు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నరపుత్రుడేమో మాట్లాడుతున్నాడు, జీవాత్మను ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడు. అప్పుడు ఈ నరపుత్రుని నోటికి కలిగినటువంటి అనుభవం ఏంటంటే, నరపుత్రుడు మాట్లాడినప్పుడు అక్కడ జీవము కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నరపుత్రుడు నోరు తెరిచినప్పుడు ఆ నోరు జీవము చేత నింపబడింది. ఆమేన్. అర్థమైన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. నేను బద్దెలకు వెళ్ళే కార్యక్రమాలు ఏం లేవు కాబట్టి కాస్త నిదానంగా అర్థమయ్యేటట్లుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ నరపుత్రుడు నోరు తెరిచాడు. ఆ నోటిని దేవుడు ఏం చేశాడంటే జీవముతో నింపాడు. నీ నోరు బాగుగా తెరువుము,
ఫుల్ఫిల్ చేయాలి. నీ నోరును బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. దేనితో నింపుతాడు? జీవాత్మతో నింపుతాడు. అంటే మనము ఎవరినైతే మనము ఎవరినైతే జీవాత్మ చేత నింపబడిన వారమై మనం ఉంటామో, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్లుగా, ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనసులో యేసు నామములో నీవు బ్రతికింపబడును గాక అని అన్నామనుకోండి, కళ్ళు తెరిచి చూసేలోపే అతను లేచి నిలబడుకుంటాడు. విశ్వాసం ఉంటే కదా కొట్టడానికి. కొట్టండి మా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని సన్నిధిలో నోరు తెరచి జీవాన్ని పొందుకున్న వారమైతే, నోరు తెరచి ఆ నోటిని జీవముతో నింపుకున్న వారమైతే, బయటికి వెళ్ళిన తర్వాత లోకంలో ఎవరైనా అనుకూలమైన పరిస్థితులు, అననుకూల పరిస్థితుల్లో చనిపోయారనుకోండి, జీవముతో నింపబడిన మన నోరు అక్కడికి వెళ్ళి యేసు నామములో నువ్వు బ్రతికెదవుగాక అని అన్నామనుకోండి, చచ్చిన వాడు కూడా లేచి నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు మీలో ఉన్న హుషారును చూసి. 2-3 సార్లు అర్థమయ్యేట్లు చెప్పినా కూడా ఉలుకులేదు, పలుకులేదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నోరు బాగా తెరిస్తే దేవుడు దేని చేత నింపుతాడు? జీవాత్మ చేత నింపుతాడు. ఒక సందర్భాన్ని ఇదివరకు నేను చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వేరే ఊరికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో గొడవపడి తాగి విపరీతమైన బైక్లో స్పీడ్గా వెళ్తూ పడిపోయాడు. ఎర్రటి ఎండాకాలం. పడిపోయిన తర్వాత మొహమ్మత దొక్కుని పోయింది. ప్రస్తుతానికైతే నాడి కూడా కొట్టుకోవట్లేదు, చనిపోయాడని అంబులెన్స్ వాళ్ళు కూడా వచ్చి, మేమే అంబులెన్స్ ఫోన్ చేశాను, అంబులెన్స్ వచ్చింది, నాడి కొట్టుకోవడం కూడా లేదు, చనిపోయాడు. వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే, మా పక్క ఊరోళ్ళే వాళ్ళకి ఫోన్ చేశాము. వచ్చి ఇంక డెడ్ బాడీ అండి, ఎత్తాల్సిందే అంతే. వాళ్ళు వచ్చిందాక వెయిట్ చేస్తున్నారు. ఇంక డెడ్ బాడీ అయిపోయింది, దాన్ని ఎత్తాలి అంబులెన్స్లోకి. చిన్న వయసు, 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు ఆయనకి, 6 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు ఆయనకి. అప్పుడు నేను ఏదో వాక్యం చెప్పాను ఇక్కడ. పోయిన సంవత్సరము ఒక వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు పిలవగా యెహోవా నేనున్నాను అనే మాట ఇక్కడ వాగ్దానం తీసుకున్నా. నాకు అది గుర్తొచ్చింది. ప్రభువా నీవుంటే ప్రజలు బ్రతుకుతారు కదా, పిలిస్తే నువ్వు పలికే దేవుడవు కదా, పిలిస్తే ఉత్తరమిచ్చే దేవుడవు కదా. యవనస్తుడయ్యా, చిన్న ప్రాయంలోనే చెడు వ్యసనాలకి అలవాటు పడి ప్రాణాలు తృణంగా పోగొట్టుకుంటున్నా యవనస్తుడు, పిలవగానే ఉత్తరం ఇచ్చే దేవుడవు కదా, దయచేసి అతన్ని కనికరించండి, అతన్ని క్షమించండి, అతనికి ఇవ్వాల్సినటువంటి ఆయుష్ను మరలా తిరిగి ఇవ్వండి అని మనసులో చూస్తూ ఉండగానే ప్రార్థన చేశానండి. వాళ్ళ బంధువులు వచ్చేలోపే అతని అంబులెన్స్ ఎత్తేలోపే లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో అంటే ఆ దేవుని పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతబట్టుకొని పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగినటువంటి అర్హత నాకు లేకపోవచ్చు, కానీ అల్పమైన ఈ నోటితో దేవుడు జీవాత్మను నింపి అనేకులకి జీవాత్మను కలిగించినట్లుగా నా జీవితంలో నేను 2-3 సందర్భాలు కూడా చూశాను. 2-3 సందర్భాలు నేను చూశాను. మన ప్రాంతంలో తూడూరు ప్రాంతంలో కూడా అరవింద్ అనే వ్యక్తిని కూడా నేను, సునీతక్కల వాళ్ళ అన్నగారు ఆనందన నిద్ర వెళ్ళి, ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు, ఇక లేడు, ఆ అబ్బాయిని భూస్థాపన చేయడానికి బంధువులు కూడా వచ్చారు. కన్నీటితో ప్రార్థన చేశారు. ఎంత రోషంగా ప్రార్థన చేశానంటే నా జీవితంలో అంత భయంకరంగా చేసినటువంటి సందర్భం అదొక్కటే. వాళ్ళ ఇంటి పక్కలోని ఫిల్టర్ ఉందండి, ఫిల్టర్ ఉంటే ఆ ఫిల్టర్ నీళ్ళకు వచ్చిన వాళ్ళు అంటున్నారు, సేవకులను కాదు కానీ దేవుని తిడుతున్నారు. ఆ దేవుడని ఆ చర్చిలో ఉండి ఆ చర్చిలో ఉన్న పిల్లలకి ఈ గతి పడుతుందా? అసలు దేవుడు ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళకి? దేవుడు లేడు, ఏమీ లేడు, వీళ్ళు అనవసరంగా వెళ్తున్నారు అన్నట్లుగా దేవుణ్ణి వాళ్ళు దూషిస్తున్నారండి. చాలా బాధ అనిపించింది. వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోయినా అంత బాధ అనిపించదు, కానీ నమ్మినటువంటి వారిని బట్టి దేవుని దూషిస్తూ ఉంటే ఇంకా బాధ అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళ పాస్టర్ గారు నేర్పించినటువంటి ఆ చదివేందో తెలుసా? నేను తప్ప ఎవరితో కూడా మీరు ప్రార్థన చేయించుకోకూడదు,
పాస్టర్లందరూ పరిశుద్ధులు కాదని ఒక అనవసరమైనటువంటి ఆలోచన వాళ్ళకు పుట్టించారు. ఇంచుమించు బద్వేలు నుండి, కడప నుండి, నెల్లూరు నుండి కూడా కొంతమంది సేవకులు అతనికి ప్రార్థన చేద్దామని వస్తే చేయనివ్వడం లేదు. నేను దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళు కాబట్టి అలా ప్రార్థన చేయించుకోకపోవడం తప్పండి అంటే, మాకు ఆ దేవుడు వద్దు, ఆ సేవకుడు వద్దు, అవసరమే లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకా చివరిగా నేను ప్రార్థన చేస్తానంటే ఒప్పుకుంటారా? ఏదో ముఖపరిచయం ఉంది కాబట్టి అంతవరకైనా మాట్లాడిచ్చారు. ఇంకా అవకాశం కూడా కోల్పోతానేమని చెప్పేసి, సరేలేనా మీరు ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం, మీరు ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి సరే వెళ్ళనివ్వండి అని చెప్పేసి వాళ్ళ సేవకులు వెళ్ళిపోయారు. ముఖపరిచయం ఉంది కాబట్టి కాసేపు 2 నిమిషాలు ఆ అబ్బాయితో కూర్చొని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు చూపించి, ఆ అబ్బాయి కొన్ని వచనాలు చూపించిన తర్వాత ఆ మాటలను బట్టి కొంచెం హృదయం కరిగించబడింది. దేవుడు ఎవరి ద్వారా ఏం చేస్తాడో తెలియదు కదా, కాబట్టి దేవుడు చేసే కార్యాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని కొన్ని మాటలు చూపించిన తర్వాత, నేను కాస్త ప్రార్థన చేసి వెళ్తాను, అవకాశం ఇస్తారా అంటే, సరేనన్నా ప్రార్థన చేయండి అన్నారు. ఆ అవకాశం దొరికింది కదా అని ప్రభు పాదాలు పట్టుకొని నా జీవితంలో నేను ఏడ్చినటువంటి ఏడుపు, అంతగా ఏడ్చినటువంటి సందర్భం నా జీవితంలో ఎన్నడూ కూడా రాలేదు. దేవుని మహిమార్థమై భయంకరంగా ఏడ్చామండి. అప్పటికి ఆ అబ్బాయికి పాలు పోసిన కూడా రిటర్న్ వస్తున్నాయి. ప్రభువా, ఏలే గారు ప్రార్థన చేసినప్పుడు మీ నామ ఘనత నిమిత్తమై బయలు ప్రవక్తలు మారాలని, మీరేంటో తెలియాలని ఏలే ద్వారా మీరు చేసినటువంటి గొప్ప కార్యం మాకు తెలుసు. ఇక్కడ కూడా అన్యులు ఉన్నారు, మీరేంటో వారికి తెలియదు. మీరు సజీవుడమైన దేవుడవని, మీరు సదాకాలము మాతో కూడా ఉండే దేవుడవని, మీరు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన దేవుడవని వారికి తెలియదయ్యా. దయచేసి మీరున్నారని వారు తెలుసుకునేటట్లుగా మీ నామ ఘనత నిమిత్తమై మాకు కాదు మీ నామ ఘనత నిమిత్తమై ఇక్కడ ఒక అద్భుతాన్ని జరిగించండి, మీరున్నారని రుజువు చేయండి అని భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఆ అబ్బాయి మంచం కాడనే మోకరించి ప్రార్థన చేశాను. మేము వాళ్ళందరూ అంటున్నారు, ఏంది ప్రార్థన, ఇంకా తెలివి రాదు వీళ్ళకు అని అంటున్నారు. ఒక పక్క అందరూ అక్కడే వచ్చారు, భూస్థాపనకు వచ్చారు కదా, అందరూ ఉన్నారు అక్కడే. ఇంకా తెలివి రాదు వీళ్ళకి, ఏంది ప్రార్థన అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆ మాట కూడా చెవినికి వినబడుతున్నాయి. కన్నీటితో దేవుని సన్నిధిలో రోధించిన తర్వాత ఇంకా నాకు కూడా ఏడ్చి బలము లేదు, శక్తి లేదు. సరే అని చెప్పేసి దేవుని చిత్తమే ఎట్లయితే అట్లా కానీ అని చెప్పేసి యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేసి ముగించి కళ్ళు తెరిచే లోపు ఆ పడుకొని ఉన్నటువంటి వ్యక్తి నడి మంచంలో కూర్చొని మాకు వందనాలు చెప్తా ఉన్నాడు. ఇది అద్భుతం, ఆశ్చర్యమైన కార్యం, ఇది ఊహకందని గొప్ప కార్యం. నా ప్రియమైన వాళ్ళరా, ఆ బయటికి వచ్చిన తర్వాత ఎవరైతే దేవుడు కాదు, దేవుడు లేడు, ఏమి లేడు అని అన్నారో అక్కడే ఉన్న వాళ్ళు అంటున్నారు, ఓయేమో ఆ పిల్లని చిట్టుబాబు బ్రతికించుండటమ్మా. నేనేం మంత్రగా అన్నా బ్రతికించడానికి? చిట్టుబాబు కాదు, చిట్టుబాబుతో ఉన్న దేవుడు బ్రతికించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నరపుత్రుడు నోరు తెరిచిన తర్వాత నోటిని దేవుడు ఏం చేశాడు? జీవముతో నింపాడు. అలాగే జీవముతో నింపబడినటువంటి మనము బయటికి వెళ్ళిన తర్వాత జీవాత్మ కలిగినటువంటి కార్యాలు మనం చూడగలగాలి. ఆమేన్. ఇక్కడ ఈ నరపుత్రునితో దేవుడు అంటున్నాడు, ఎండిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడని వాటికి సెలవి, వాటికి చెప్పిన తర్వాత దేవుడు జీవాత్మతో నరపుత్రుని నోటిని నింపాడు. నింపిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ప్రకటించాడు, ప్రవచించాడు. జరిగినటువంటి సందర్భాన్ని చూద్దాం. 10వ వచనం చదువుదాం ఒకసారి. అక్క టకటక చదవండి. 7వ వచనం చదవండి టకటక. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టెను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మనం అందరం కూడా, నేను కాదు, మనందరం కూడా ఆ లోయలో ఉన్నామని ఊహించుకుంటారా? ఊహించిన తర్వాత ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అని నేను చెప్పాను, మీరు కూడా చెప్పారు అనుకోండి. వెంటనే గడగడ సౌండ్ వచ్చింది. ఉంటామా అక్కడ? ఉండలేం. నిన్న వేరే పని దగ్గర బీరవా అక్కడ ఉంటే పక్క జరుపుతూ ఉన్నాం. కట్టిక చీకటి కరెంటు పోయింది. ఆ లోపలికి వెళ్ళి ఏముందో కూడా తెలియని పరిస్థితి. ఆ బీరవాన్ని జరిపేటప్పుడు నా కాలు ఇట్లా పక్కకు పెట్టా. పిల్లలు బొద్దింక కాదు, పిల్లలు
వాళ్ళు చేసిన చెప్పులకి నొక్కితే కీస్ ఉంటుంది కదా, అది అక్కడ ఉన్నది. నా కాలు కరెక్ట్గా దాని మీద పడింది. కీస్ అని సౌండ్ వచ్చేసరికి అక్కడున్న వాళ్ళు బీరువా నా మీద పడేసి వెళ్ళిపోయారు. అంటే భయం అలా ఉంటుంది. మనం అందరం కూడా ఎండిన ఎముకల్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మనందరం కూడా ఒక మాట అంటున్నాం, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి అని మనం అందరం అక్కడ అన్నాం. అన్న తర్వాత గడగడమని సౌండ్, గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటికి చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. ఇంకా చాలు, కొడదాం, చప్పట్లు కొడదాం. నేను కొట్టమంటే కొడతారు, నేను కొట్టమంటే కొడతారు, మౌనంగా ఉంటే మౌనంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నరపుత్రుడు ఎండిన ఆ ఎముకల లోయల దగ్గరికి వెళ్ళి యెహోవా చెప్పినట్లుగా ఆజ్ఞాపించాడు, ప్రవచించాడు. ఆ ఎండిన ఎముకలకు ధ్వని చేత చర్మములు కప్పుకున్నాయి, మనుషులుగా తయారు. ఆ మనుషులకి జీవాత్మ వచ్చింది. జీవాత్మ తయారైన తర్వాత అక్కడ ఆ చనిపోయిన వారందరూ కూడా మహాసైన్యమై లేచి నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఈ నరపుత్రుని నోరు బాగా తెరిచిన తర్వాత ఆ నరపుత్రుని నోరంట దేవుడు జీవాత్మతో నింపాడు. జీవాత్మతో నింపిన తర్వాత అక్కడ ఎండిన ఎముకల లోయలోకి వెళ్ళి అతడు ప్రవచించగానే అక్కడ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మహాసైన్యమై నిలిచారు. ప్రైజ్ ది లార్డ్. నలుదిశల నుండి జీవాత్మ అక్కడ దిగి వచ్చింది. నలుదిశల నుండి జీవాత్మ అక్కడ దిగి వచ్చింది. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన కడుపుని దీవెన చేత నింపాడు అనుకోండి, ఆశీర్వాదము చేత నింపాడు అనుకోండి, జీవాత్మ చేత నింపాడు అనుకోండి, ఒక్క ప్రాంతం నుండి మనకు దీవెన రాదు. ఒక ప్రాంతం నుండి మాత్రమే మనకు దీవెన రాదు. జీవాత్మ చేత నింపబడిన మనము ప్రార్థన చేసినప్పుడు నలుదిశల నుండి ఆశీర్వాదము దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుదిశల నుండి ఆశీర్వాదం మన మీదకి దిగి వస్తుంది. కనుకనే నా ప్రియమైన వాళ్ళరా, నరపుత్రుడా నోరు తెరిచినప్పుడు ఆ నోటిని దేవుడు నింపుతాడు. దేనితో నింపుతాడు? జీవాత్మతో నింపుతాడు. మన నోరు దేనితో దేవుడు నింపుతాడంటే జీవముతో నింపుతాడు. మన హృదయానికి, మన కడుపుకి ఏం కలుగుతుందంటే జీవము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వెధవరాలి కుమారుడు చనిపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వచ్చి ఒకటే ఒక మాట అంటాడండి. దేవుడు ఎవరు? ఆయనకున్న కొన్ని పేర్లు చెప్తాను. నేనే మార్గము, నేనే సత్యము, జీవం ఎవరికాడుంది? దేవుని దగ్గర ఉంది. కనుకని అంటాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. జీవమైనటువంటి దేవుడు ఒక వెధవరాలి కుమారుడు చనిపోతే పాడి మీద మోసుకొని పోతూ ఉంటారు. ఆ వెధవరాలు అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పైగా భర్త లేడు, ఉన్న ఒక కొడుకు ధైర్యంగా, ఒక కొడుకున్నాళ్ళే, వాడిన ధైర్యం, వాడిన భరోసాని బ్రతుకుతున్నప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోతే ఆమె దుఃఖం ఎవరైనా వివరించగలుగుతారా? వివరించలేని దుఃఖం. అంతగా ప్రలాపించి ఏడిచి కన్నీరు కారుస్తామంటే జీవాధిపతి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మీద కనికరపడి, అక్కడ రాయబడినటువంటి మాట, ఆమె మీద కనికరపడి మోసుకొని వెళుతున్నటువంటి తన కుమారుని పాడె ముట్టగా చనిపోయిన తన కుమారుడు లేచి నిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుమారుడా లేచి నిలబడు అనగానే పాడి మీద ఉన్నటువంటి కుమారుడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. చనిపోయినటువంటి వ్యక్తి 3 రోజులు అయిపోయింది, సమాధిలో ఉంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి, అదే జీవమై ఉన్నటువంటి దేవుడు వచ్చి
లాజరు బయటికి రా అనగానే సమాధిని కూడా చీల్చుకొని సజీవంగా తిరిగి లేచి నిలబడగలిగాడు. కారణం ఏమై ఉంటుందంటే దేవుని నోరు జీవముతో నింపబడింది. నా ప్రియమైన వాళ్ళరా, నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపుతాను. దేనితో నింపుతాడు? జీవాత్మతో నింపుతాడు. జీవాత్మ చేత నింపబడిన మనము కూడా యేసుక్రీస్తు వారి వలె చనిపోయిన వారిని కూడా బ్రతికించగలము. అవునంటారా? ఏదో సందేహంగా చెప్తా ఉన్నారు. బ్రతికించగలుగుతామా? బ్రతికించలేమా? ఎలా సాధ్యం? అంతటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు బ్రతికించగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన నోరును జీవాత్మతో నింపుతాడు. రెండవ మాట చదువుకుందాం. రెండవ మాట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము 10వ వాక్యం. 12:10. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, 10వ అధ్యాయం 12వ వచనం. తర్వాత చదవాలమ్మా. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయాలోను నిలువుము. ఆగెను. చాలా ఇక్కడ ఒక నరుడేమో నోరు తెరిచినప్పుడు జీవాత్మ కలిగింది. ప్రైజ్ ద లార్డ్. నా వైపు చూడాలి. మొదటి పాయింట్, నోరు తెరిచినప్పుడు ఆ నోటిని దేనితో నింపాడంటే జీవాత్మతో నింపాడు. ఒక నరుడు నోరు తెరిచినప్పుడు జీవాత్మతో నింపాడు. రెండవదిగా ఇంకొక సేవకుడు, ఒక యాజకుడు, ఒక రాజు నోరు తెరిచినప్పుడు అద్భుతము చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒక నరుడు నోరు తెరిస్తే జీవాత్మ కలిగింది, ఒక నరుడు నోరు తెరిస్తే అద్భుతం కలిగింది. ఏంటి అద్భుతం అంటే దేవుని ప్రజల మీదకి వేరే దేశస్తులు యుద్ధానికి వస్తున్నారు. వారిని విపరీతంగా దాడి చేస్తున్నారు, కృంగదీస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వారి మీదకి యుద్ధము చేయడానికి శక్తి చాలట్లేదు, సైన్యం కూడా అంతగా లేదు, ఆయుధాలు కూడా అంతకు మించి లేవు. మరి వారి మీద జయము పొందాలంటే ఎలా? వారి మీద అఖండమైన జయము పొందాలి అంటే ఎలా అని ఈ నాయకుడు ఏం చేశాడంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు చూస్తూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసేటప్పుడు నోరు తెరుస్తారా లేదా? తెరుస్తారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు యెహోషువ నోరు తెరిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఉన్నటువంటి విశేషం, ఆ ప్రార్థనకు ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే దేవునికి ప్రార్థన చేశాడు. నా దేవా, ఈ శత్రువులు అధికమై ఉన్నారు, ఈ శత్రువుల బలము అధికమై ఉన్నది, ఈ శత్రువులను నిర్మూలన చేయండి, ఈ శత్రువులను మా ఎదురు నుండి తొలగించండి అని ప్రార్థన చేయలేదు. ఏమని ప్రార్థన చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని? ఇదిగో నేను సృష్టిని శాసించబోతూ ఉన్నాను, సూర్యుని ఆపబోతూ ఉన్నాను, చంద్రుని నిలపబోతూ ఉన్నాను అని దేవునికి ప్రార్థన చేసి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఏం చేశాడంటే సూర్యుడు ఆగిపోయేటట్లుగా చేశాడు, చంద్రుడు ఆగిపోయేటట్లుగా చేశాడు. దీని ఏమంటారంటే అద్భుతము అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవడైనా సూర్యుని ఆపగలిగాడా? లేదు. ఎవరైనా చంద్రుని ఆపగలిగాడా? లేదు. అటువంటి దినము ఇక మీదట రాబోదు అని దేవుడే వాక్యం ద్వారా సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ యెహోషువ అనే నాయకుడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినటువంటి నోటిని దేవుడు ఏం చేశాడంటే అద్భుతముతో నింపాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ నాయకుడు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే సూర్యుని ఆపాడు, చంద్రుని ఆపాడు. ఎంతవరకు ఆపాడు? అమ్మా, సృష్టినంత వరకు కాదు,
ఈ దేవుని ప్రజలకి ఎవరి మీద అయితే పగ ఉందో, ఎవరైతే వీరికి శత్రువులుగా ఉన్నారో వారి మీద పగ తీర్చుకునేంత వరకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వారి మీద పగ తీర్చుకునేంత వరకు సూర్యుడు రాలేదు, చంద్రుడు రాలేదు. శత్రువులందరినీ నిర్మూలన చేసిన తర్వాత మళ్ళీ సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు. ఇది అద్భుతం అంటారా, ఆశ్చర్యం అంటారా? ఆశ్చర్యం వేరు, అద్భుతం వేరు. ఇది 100కి 100 రూపాయలు అద్భుతం. ఒక నరుని మాట, ఒక నరుని మనవిని అద్భుతం జరగడం ఏంటి? చదవండి ఒకసారి 14 వచనం. 14 చదవండి అక్క. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, నరుడు నోరు విప్పినప్పుడు ఆ నోటి ద్వారా దేవుడు ఏం చేయిస్తాడంటే అద్భుతము చేయిస్తాడు. యెహోషువ నోరు తెరిచి ప్రార్థన చేశాడు, ఆ నోటి ద్వారా దేవుడు ఏం చేశాడంటే అద్భుతము చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి మరో పేరు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఎన్నో పేర్లు ఆయనకు ఉన్నాయి. ఒక గ్రామంలో వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ద్రాక్షరసం అయిపోతుంది. ఈ అద్భుతకరుడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడు? నీటిని కాస్త ద్రాక్షరసంగా మారుస్తాడు. ఇది ఒక అద్భుతం. ఒక వ్యక్తి నోరు అద్భుతంగా మార్చబడిన తర్వాత అతని నోటి ద్వారా ఏం పలికినా కూడా అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రధాని కుమారుడు చనిపోతే అక్కడికి వెళ్ళి అద్భుతకరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటి వాక్కు చేత అతన్ని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. పేతురు అత్త విష జ్వరము చేత బాధపడుతున్నప్పుడు నోటి వాక్కు చేత ఆ విష జ్వరము నుండి ఆమె జీవితంలో ఒక అద్భుతము చేసినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైన వాళ్ళరా, కుష్ఠరోగులు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వాటికి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగిని తొలగించినట్లుగా మనం చూస్తాం. ఎన్నెన్నో అద్భుతాలు. మనిషి నోటి ద్వారా అద్భుతములు జరగాలి అంటే మన నోరు తెరవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన నోరు బాగా తెరిస్తే ఆ నోటిని జీవాత్మతో నింపుతాడు, అద్భుతాలతో నింపుతాడు. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పిల్లాడు తన ఇంట్లో ఉన్నటువంటి కోడి పిల్ల చనిపోతే, అర్థమవుతుందమ్మా? ప్రైజ్ ద లార్డ్. మీరు చూసి ఉంటారు అనుకుంటా. కోడి పిల్ల చనిపోతే ఆ కోడి పిల్లని ప్లేట్లో పెట్టుకొని కాస్త నీళ్లు చల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. మన రిత్వికమైన కంటే ఇంకా చిన్నగా ఉంటాడు, బహుశా మన అభిషేకమైన ఉంటాడు. మాటలు కూడా ఉచ్చిరన్నట్టుగా ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆ కోడి పిల్ల నిమిత్తమై చనిపోయినటువంటి ఆ కోడి పిల్లని బట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ అబ్బాయి ప్రార్థన చేసుకుంటానగానే ఆ కోడి పిల్లలో కదలికలు కదులుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అని లోపే ఆ కోడి పిల్ల లేచి కూర్చుంది. కొట్టరు, అంతటి విశ్వాసం అనుకుంటే కదా, ఇది అద్భుతం అని మనం గ్రహించుకుంటే కదా. ప్రైజ్ ద లార్డ్. చిన్న పిల్లాడి ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? అక్కడ అద్భుతము చేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం నోరు బాగా తెరిచామనుకోండి, మన నోటిని దేవుడు ఏం చేస్తాడు? అద్భుతముతో నింపుతాడు. మీ అద్భుతమైన నోటితో మీ అత్త గురించి ప్రార్థన చేశారనుకోండి, ఇక మిమ్మల్ని తిట్టదు. అదొక అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా మీ జోలికి వస్తున్నారు అనుకోండి, వారి గురించి మీరు ప్రార్థన చేస్తే వారు మరలా మీకు స్నేహితులు అయిపోతారు. ఇదొక అద్భుతం. ఇక్కడ మన నోరు అద్భుతంతో నింపబడితే బయటికి వెళ్ళినా కూడా అద్భుతాలే చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ మాట చెప్పిన ముగిస్తాను త్వరగా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం. త్వరగా రాజుల మొదటి గ్రంథం. రాజు దొరకలే? రాజుకు రాజు దొరకకపోతే ఇంకెవరికి దొరకాలి? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. అంతటా
గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్తీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఇది ఒక విచిత్రమైన ప్రార్థన. అమ్మా వినాలి, ప్రైజ్ ద లార్డ్. విచిత్రమైన ప్రార్థన. నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఈ సంవత్సరములో మంచే కానీ వర్షమే కానీ పడకుండా ఉండునుగాక. చెప్పరు మీరు, ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో కొంతమంది గాక అనడం ఆలస్యం, ఆమేన్ ఆమేన్ అంటా ఉంటే, ఒక సేవకుడంట తల మునకలై ఏమనాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో మీరు నాశనం అయిపోదురుగాక అన్నాడంట. ఎందుకంటే గాకకు అలవాటు పడ్డారు కదా. వెంటనే ఆమెనని అందరూ బిక్కిరి చూస్తారు. అంటే ఉమ్మ సేవకుడు నాశనం అయిపోదురాక అన్నాడే పొరపాటై. మనమందరం కూడా ఆమెను అన్నామే, ఏం జరుగుతుందో ఏమోనని వాళ్ళు తన మునకలు అయిపోయారు. మీరు జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనతో మీరు ఉన్నందుకు సేవకుని నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని అంటే, ఈ సంవత్సరంలో ఒక మంచైనను వర్షమైనను పడకుండా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రమైన ప్రార్థన కాదు. ఎవరైనా వర్షం పడాలయ్యా, సమృద్ధిగా పంటలు పండాలయ్యా, మా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తారు. కానీ ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ సంవత్సరం అంతా మంచైనను వర్షమైనను పడకూడదంతే అని ప్రార్థన చేస్తే నిజంగా పడలేదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎంతవరకు అంటే అతడు అనుకున్నంత వరకు. అంటే తన వాక్కుకు, అంటే తను చేసే ప్రార్థనకి దేవుడు ఏం చేశాడంటే ప్రతిఫలం ఇచ్చాడు. మూడవదిగా, మనం నోరు తెరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం మాట్లాడే మాటకి జవాబుని ఇస్తాడు. నోరు బాగా తెరిస్తే ఆ నోటికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఏలియా అనే దైవజనుడు ఈ సంవత్సరం అంతా మంచైనను వర్షమైనను పడకూడదు అని ప్రార్థన చేశాడా. ఆ నోటిని దేవుడు ఏం చేశాడంటే నింపాడు. మరలా తర్వాత అదే నోటితో ప్రార్థన చేశాడు. అయ్యా వర్షం రావాలయ్యా, మంచు కురవాలయ్యా అని ప్రార్థన చేసినప్పుడు మరలా 3.5 సంవత్సరం వర్షం పడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన నోరు నింపబడితే మన ప్రార్థనకి ప్రతిఫలం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకి జవాబు దిగి వస్తుంది. హల్లెలూయా. ఒక సహోదరి చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీలో కలిగినటువంటి ఒక సాక్ష్యం నేను చెప్తాను. ఆ తండ్రి సన్నిధి పరిచర్యకి ఒక తల్లిగారు వెళ్ళేవారంట. ఇంచుమించుగా 18 సంవత్సరాలుగా ఆమెకు పిల్లలు లేరు. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు సేవకుడు విశ్వాసముతో కొన్ని మాటలు ప్రకటించినప్పుడు ఆ మాటలను బట్టి విశ్వాసము బలంగా సంపాదించుకుంది. ఆ విశ్వాసం మీద బ్రతుకుతూ ఉంది. ఈ సంవత్సరం అనుకుంటా పాట ఉంది కదా, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. ఈ సంవత్సరం దేనా ఏమో, నేను విన్నాను అంతే. ఆ పాట రాసే సందర్భంలో ఆ సంవత్సరంలోనంట సేవకులు పాట రాశారు. అధికముగా చేయగలిగిన దేవుడవు కదా. వాక్యం ద్వారా విశ్వాసంలో మనం బలపరిచారు. విశ్వాసం ఉన్న వారికి ఏదైనా కూడా సాధ్యమని మాట ద్వారా నా విశ్వాసాన్ని కూడా బలపరిచారు. కాబట్టి నేను విశ్వసిస్తున్నాను, అధికముగా చేయగలిగిన దేవుడవు మీరున్నారని, మా ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడవు మీరున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరంలో నాకు గర్భఫలము కావాలి అని ఆ తల్లిగారు విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నారంట. అడగడం వేరు, అధికముగా అడగడం వేరు. ఆమెకున్న విశ్వాసం ఏంటో, ఆమెకున్న నమ్మకం ఏంటో తెలియదు, కానీ ఆ పాటను బట్టే విశ్వాసం ఉంచుకున్నదంట. అడగడం వేరు, అడిగిన దానికంటే అధికముగా చేయడం వేరు. ఆ తల్లిగారు ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, ఒక కూతురునో కొడుకునే ఇస్తే ఈ నింద తొలగిపోతుంది అయ్యా, నాకు అంతకు మించి ఏం కావాలి
అని సాదాసీదాగా అడగలేదండి. ఆమె ఏమని అడిగిందో తెలుసా? నాకు 2 మగపిల్లలు కావాలి. ఆమేన్. అమ్మ చెప్పండి మా, ఎందుకు కొట్టడం? చెప్పేదాకా వినండి. ఆమె కోరుకున్న విశ్వాసం ఏంటి తెలుసా? నాకు గర్భఫలం మాత్రమే కాదు, ఇది నథింగ్ నార్మల్, ఇది కాదు, నాకు కావాలి 2 మగపిల్లలు. ఆ 2 మగపిల్లలు కూడా కవల పిల్లలై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. 1 సంవత్సరంగా ఒకడు, 2 సంవత్సరాల తర్వాత ఒకడు కాదు, 2 మగపిల్లలు కావాలి. ఆ 2 మగపిల్లలు ఒకేసారి పుట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేవకుడు పాట పాడాడు కదా, అధికముగా చేయగలవు యేసయ్యా, నిన్ను మించిన సారథి అంది కదా పాట. ఆ పాటను బట్టి ఆమె దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకుంది, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడవు కదా, మా నోటిని నింపే దేవుడవు కదా అని వెళ్ళిందండి. 1 నెల గడిచిన తర్వాత ఆమె దేవుని దయ వల్ల గర్భాన్ని ధరించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరలా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ డాక్టర్లు కన్ఫర్మ్ అని చెప్పేశారు. 9 నెలల వరకు ఆమె మరలా హాస్పిటల్కి వెళ్ళలేదంట. 9 నెలల వరకు. 9 నెలలు పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. చెకప్ చేయించుకున్న తర్వాత ఆమె మరో మాట పలకలేదు. ఆ డాక్టర్లు చెప్తున్నారంట, అమ్మా మీకు 18 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, దేవుడు మీ ప్రార్థన ఆలకించడమో తెలియదు కానీ మీ గర్భంలో 2 కవల పిల్లలు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆ కవల పిల్లలు కూడా మగ పిల్లలై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతము ఆశ్చర్యము వింటా ఉన్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? ఉల్లసించిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ దేవుని మహాకృప చేత ఆ కవల పిల్లలకు జన్మనిచ్చింది. భర్త ఒక కుమారుని, భార్య ఒక కుమారుని చేతపట్టుకొని దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు అంట ఆ తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో నేను చేసినటువంటి ప్రార్థనకి ప్రతిఫలం ఎవరంటే ఇదిగో నా పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మన నోరు బాగా తెరిస్తే దాన్ని నింపుతాడు. నింపిన తర్వాత ఏం చేస్తాడంటే ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన నోరు నింపబడినప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకి ప్రతిఫలము కలుగుతుంది, ప్రతిఫలము దిగి వస్తుంది, జవాబు దిగి వస్తుంది. చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ మాసములో మనల్ని ప్రేమించి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం? మా ఇప్పటికైనా తెరవండి మా, ఇప్పటికైనా తెరవండి. ఏంది వాగ్దానము? నీ నోరు బాగుగా తెరువుము, నింపుతాను. దేనితో నింపుతాడు? 2వది, 3వది ప్రతిఫలాలతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ ప్రార్థనకి జవాబును అనుగ్రహించును గాక. దేవుడు మీ నోటిని అద్భుతముగా మార్చును గాక. దేవుడు మీ నోటి ద్వారా జీవాన్ని కలిగించును గాక.